ఆరోగ్య అభిలాషులందరికీ నా నమస్కారం. ముందుగా ఓంకారం చేద్దాం. అందరూ కూడా దీర్ఘంగా శ్వాస తీసుకొని జ్ఞానముద్రలో కూర్చోవాలి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం సహనా భవతు సహనౌ పునర్దు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. రెండు చేతులు రాపిచ్చేసి నెమ్మదిగా కళ్ళు తెరవండి. అలాగనే యోగిక్ జాగింగ్ చేయడానికి సిద్ధం కాండి. యోగిక్ జాగింగ్ చేద్దాం. సిద్ధం కాండి. ముందుగా 10, 12, 14, 16, 18, 20, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20. చేంజ్. నడుం పైన చేతులు పెట్టుకోండి. 2, 4, 8, 12, 14, 16, 18, 20. Sitting. 1, 2, 3, 4, 5. ఇళ్ళలో పూర్తిగా కూర్చోవాలి. 6, 7, 8, 9, 10. రెండు కాళ్ళ దూరం. పెద్దవాళ్ళు కూర్చోవటానికి ప్రయత్నం చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. పిల్లలు కూర్చోండి పూర్తిగా. 11, 12,
13, 14, నెమ్మదిగా చేయండి. 15, 16, 17, 18, 19. కూర్చోండి, పూర్తిగా ప్రయత్నం చేయండి. 20. తర్వాత సైడ్ సేయింగ్. కుడివైపు 1, ఎడమ వైపు 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రెండు కాళ్ళ మధ్య దూరం. 1, stretch back. 2, stretch back. 3, 4, 5, 6, 7, 8, 9, 10. రెండు చేతుల భుజాలకి సమాంతరంగా సైడ్ స్ట్రెచ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 14, 15, 16, 17, 19, 20. తర్వాత భుజాలకు సమాంతరంగా చేతులు, కుడి చేత్తో ఎడమ కాలి బొటన వేలు. రెడీ? అప్, 2, అప్, 3, అప్, 4, అప్, 5, అప్, 6, అప్, 7, అప్, 8, up, 9, up, 10, up, 11, up, 12, up, 13, up, 14, up, 15, up, 16, up, 17, up, 18, up, 19, up, 20, up. రెండు కాళ్ళు కొంచెం అడుగు దూరం, పాదహస్త. రెడీ? 1, stretch. 2, stretch back. 3, stretch back. 4, 5, 6, 7, 8, 9,
last 2 rounds. Okay, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 16 20 change. Just relax, breathe in, breathe out. ఈ రోజు నుంచి మంత్ర సహితంగా సూర్య నమస్కారాలు చేద్దాం. ఫలితం అధికంగా ఉంటుంది. మీరు మనసులో మంత్రాన్ని పలకండి, బాగుంటుంది. ఓకేనా? రెడీ అవ్వండి.
7. ఓం మిత్రాయ నమః రవయే నమః సూర్యాయ నమః భానవే నమః ఖగాయ నమః పూషే నమః హిరణ్యగర్భాయ నమః
జస్ట్ రిలాక్స్. రిలాక్స్. స్థిర సుఖాసనంలో కూర్చోండి. రిలాక్స్ అవ్వండి భస్త్రికతో. దీర్ఘంగా శ్వాస తీసుకొని విడిచిపెట్టండి. భస్త్రిక 5 సంవత్సరాల నుంచి ఆయుష్ ఉన్నంత వరకు అందరూ చేయొచ్చు. తల్లులు సోదరిమణులు నెలసరి సమస్యలప్పుడు కూడా చేయొచ్చు. అలాగనే గర్భవతుల చేత చేయించటం ఎంతో ఉపయోగం. బెడ్ పైన ఉన్న పేషెంట్కి కూడా భస్త్రిక నాడీ శోధన, అనులోమ విలోమ ప్రాణాయామం చేయించటం హీలింగ్ పవర్ పెరుగుతుంది, అధికంగా ఆక్సిజన్ అందుతుంది, త్వరగా కోలుకుంటారు. కపాలభాతి చేయకూడదు, భస్త్రిక చేస్తూనే ఉండండి. టూ అండ్ హాఫ్ సెకండ్ బ్రీత్ ఇన్, 2.5 సెకండ్ బ్రీత్ అవుట్. దీర్ఘంగా నెమ్మదిగా శ్వాస తీసుకొని విడిచిపెట్టండి. ఎక్కడా బంధించొద్దు. శ్వాసను తీసుకోవడం, విడిచిపెడతాం అంతే. మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు మీ ఛాతి విశాలం అవుతుందా లేదా గమనించుకోండి. ఎంత సమయం తీసుకుంటున్నారో అంత సమయం విడిచిపెట్టండి. భస్త్రిక హైపర్ టెన్షన్ని దూరం చేస్తుంది, హై బీపీని దూరం చేస్తుంది, దీర్ఘకాలిక జలుబులను దూరం చేస్తుంది. ఆస్తమా వ్యాధులు ఉన్నవాళ్ళు 10 నిమిషాలు చేయాల్సి ఉంటుంది, సాధారణ ఆరోగ్యవంతులు 5 నిమిషాలు చేస్తే సరిపోతుంది. రెండు చేతులు బాగా రాపిడి చేయండి. ఆ వెచ్చదనాన్ని కంటిపైన హత్తుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. కాళ్ళకి సంబంధించిన సూక్ష్మవ్యాయామాలు చేసుకుందాం. సిద్ధంగా ఉండండి. 2 కాలి వేళ్ళు మాత్రమే 1 2 3 4 5 6 7 8 9 10. పాదాలు ముందుకి వెనక్కి 1 2 3
4 5 6 7 8 9 10. రెండు పాదాలు జత చేసి తిప్పండి. 2 3 4 5 6 7 8 9 10. రివర్స్. 10 9 8 7 6 5 4 3 2 1. రెండు విడివిడిగా ఫ్రీ చేసుకోండి. అలాగనే రెండు జత చేసి కూడా ఫ్రీ చేసుకోండి. తర్వాత బటర్ఫ్లై చేద్దాం. మడమలు మీ మలద్వారానికి దగ్గరగా చేసుకోండి. వచ్చినంత వరకు చేయండి, బలవంతంగా లాగొద్దు. ఓకే. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇక కపాలభాతి చేద్దాం. అందరూ కూడా స్థిర సుఖాసన్ లేదా పద్మాసన్. వచ్చిన వాళ్ళు పద్మాసనంలో కూర్చోండి, లేదా వజ్రాసనంలో కూర్చోగలం అనుకున్న వాళ్ళు వజ్రాసనంలో కూర్చోండి. ఆసనం స్థిరంగా ఉండాలి, మీరంతా సుఖంగా కూర్చొని చేసుకోగలిగిన విధంగా ఉండాలి. ముద్రలో కూర్చోండి. ఎవరి ముద్రలో వాళ్ళు. జ్ఞానముద్ర, శిరస్సుకు సంబంధించిన సమస్యలు. వాయుముద్ర, గ్యాస్ట్రిక్, కీళ్ళ వ్యాధులకు సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు ఈ ముద్రలో కూర్చోండి. శూన్యముద్ర, చెవికి సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు. పృథ్వీ ముద్ర. శరీరం అధిక బరువు ఉన్నా, అలాగనే లెస్ వెయిట్, బరువు రావాలనుకున్న వాళ్ళు, తగ్గాలనుకున్న వాళ్ళు, సమతుల్యత వస్తుంది శరీరంలో. పృథ్వీ ముద్ర. వరుణముద్ర, జలముద్ర. చిటికిన వేలు టచ్ చేసుకుని కూర్చోండి. కిడ్నీ సమస్యలు, మూత్ర వ్యాధులు, ఇటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ ముద్రలో కూర్చొని చేసుకోవాలి. అపాన ముద్ర, హైపర్ ఎసిడిటీ, అధికంగా ఉన్నవాళ్ళు, గ్యాస్ట్రిక్ సమస్య. ఇక హృదయ సమస్య, గుండెకి సంబంధించిన సమస్య ఉన్నవాళ్ళు హృదయ ముద్ర అంటారు. అపాన వాయుముద్ర, గుండెని పోలి ఉంటుంది. ఎవరి ముద్రలో వాళ్ళు కూర్చొని ప్రారంభిద్దాం. కపాలభాతి. పొట్ట లోపలికి, శ్వాస బయటికి. చేస్తూనే ఉండాలి. చూస్తే రాదండి, చేస్తూనే ఉండాలి. చేస్తూనే ఉండండి. షుగర్ వ్యాధిని దూరం చేస్తుంది, ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేస్తుంది. చేస్తూనే వింటూ ఉండండి. సరైన ఆరోగ్యవంతులందరూ కూడా 5 నుంచి ఆయుష్ ఉన్నంత వరకు ఎవరైనా చేయొచ్చు కపాలభాతి శక్తానుసారం. అందరూ కూడా సాధారణ ఆరోగ్యవంతులు 15 నిమిషాలు చేస్తే సరిపోతుంది. 15 మినిట్స్. 5 నిమిషాలకి 300 సార్లు, 10 నిమిషాలకి 600 సార్లు, అలాగనే 15 నిమిషాలకి 900 స్ట్రోక్స్. మీరు మరి అక్కడ ఆర్గాన్స్ అన్నీ కూడా స్టిమ్యులేట్ అవ్వాలి, ఆ వేడి పుట్టాలి. చేస్తూనే ఉండండి. ఎవరు చేయకూడదు? తల్లులు, సోదరీమణులు నెలసరి సమస్యలు అప్పుడు చేయకూడదు. మహిళలు
గర్భవతుల చేత చేయించకూడదు. మేజర్ ఆపరేషన్స్ అయిన వాళ్ళు 5 నుంచి 6 నెలల వరకు వ్యాయామాలు చేయకూడదు, ఆసనాలు చేయకూడదు, అలాగనే కపాలభాతి కూడా చేయకూడదు. మీకు ఆ కుట్లు విడిపోతాం జరుగుతుంది, అంత లోపల అంత ఒత్తిడి జరుగుతుంది, అంత స్టిమ్యులేషన్ అవుతుంది. సో చేస్తూనే వింటూ ఉండండి, చేస్తూ వినండి, వింటూ చేయండి. మనకి సమయం ఎక్కువ లేదు. మీరు కపాలభాతి చేస్తూనే లివర్ యాక్టివేట్ అవుతుంది. హెపటైటిస్ ఏ, బీసీ వ్యాధులు మన దరిదాపులకు రావు. కిడ్నీస్ స్టిమ్యులేట్ అవుతాయి. లంగ్, హార్ట్, ఊపిరితిత్తులు, గుండె అన్నీ కూడా, ఆర్గాన్స్ అన్నీ కూడా స్టిమ్యులేట్ అవుతాయి. ఈ ఆర్గాన్స్ అన్నిటి స్టిమ్యులేట్ చేసే ఒకే ఒక వ్యాయామం కపాలభాతి. అయితే మనం నిత్య సాధనలో 15 నిమిషాలు చేద్దాం. మీరు ఇంకా నేర్చుకోవాల్సిన ఆసనాలు, బోర్లా వెలికిల ఆసనాలు ఉన్నాయి కాబట్టి సాధనలో ముందుకు వెళ్ళే కొంది సమయాన్ని పెంచుకుందాం. చేస్తూనే ఉండండి. లాస్ట్ 1 minute. కపాలభాతి ఆపే ముందు 3 నుంచి 4 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. భస్త్రిక 3 to 4 times. బాగా చేతులు రాపిడ్ చేయండి. ఆ వెచ్చదనాన్ని కంటిపైన హద్దుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. 3 సార్లు ఉజ్జయి ప్రాణాయామ చేద్దాం. ఉజ్జయి సాధారణ ఆరోగ్యవంతులు 3 సార్లు చేస్తే సరిపోతుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఉదయం సాయంత్రం 10 సార్లు చేయమని చెప్పాం. థైరాయిడ్ ప్రాబ్లం మాయమైపోతుంది. ఉజ్జయిని చేసే విధానాన్ని చక్కగా నేర్చుకొని దాన్ని సాధన చేయండి. అలాగనే థైరాయిడ్ తగ్గటం కోసం ముందు ఆసనాలు కూడా ఉన్నాయి, అవి కూడా పరిచయం చేయటం జరుగుతుంది. పూర్తిగా శ్వాస బయటికి విడిచిపెట్టాలి.
ఉండగలిగినంతసేపు అంతా కుంభకం, శ్వాసను లోపల బంధించాలి. కుడి ముఖరంధ్రం మూసి ఎడమ ముఖరంధ్రం ద్వారా శ్వాసను బయటకు విడిచిపెట్టాలి. హై బీపీ హార్ట్ పేషెంట్స్ ఎవరు చేయవద్దు. హై బీపీ హార్ట్ పేషెంట్స్ ఎవరు చేయవద్దు. అవసరమైన వాళ్ళు చేయండి. టీచర్స్, లెక్చరర్స్, గాయకులు, సింగర్స్, ఇంకా అధికంగా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు 10 సార్లు ఉదయం సాయంత్రం చేయాల్సి ఉంటుంది. ఇంకొక 2 సార్లు చేద్దాం. ఇంకొకసారి దీర్ఘంగా శ్వాస విడిచిపెడతాం. కంఠం దగ్గర శబ్దం చేస్తూ శ్వాసను తీసుకోవాలి. వర్తించాలి. ఎడమ ముఖరంధ్రం ద్వారా శ్వాసను విడిచిపెట్టాలి. అదేవిధంగా ఈరోజు పిల్లల ఎదుగుదలకు ఆసనాలు, ఆహార ధర్మాలు మాట్లాడుకుందాం అనుకున్నాము. అలాగనే పరిచయం చేసుకుందాం అనుకున్నాం. అందువల్ల కొన్ని ఆసనాలు స్కిప్ చేద్దాం, పర్వాలేదు. రేపు నిత్య సాధనలో వాటిని కంటిన్యూ చేద్దాం. ముందుగా పిల్లల ఎదుగుదలకు కావాల్సిన విషయాలు. వ్యాయామం తప్పనిసరి. మనం అందరం మాట్లాడుకున్నట్లు ధర్మాలు తప్పనిసరి పిల్లలకు కూడా. మీరు చిన్నపిల్లలకు ఉదయాన్నే లేపి గోరువెచ్చని నీళ్ళు ఇస్తున్నారో లేదో చూడండి. మల విసర్జన జరుగుతుందో లేదో చూడండి. కేవలం వాళ్ళ వెంటబడి తినమని గొడవ చేయటమే కాదు, వెళ్తున్నారో లేదో గమనించండి దయచేసి. మంచి అలవాట్లు నేర్పండి. మీరు ఎంత ఆస్తి ఇచ్చినా, ఎంత ఐశ్వర్యం ఇచ్చినా దీనికి సరిరాదు. చూసుకోండి. మీరు ఎన్ని కోట్ల ఆస్తి ఇచ్చినా వాడు తినటానికి లేకపోతే స్వీటు ఉపయోగం ఏముందండి చెప్పండి. మల విసర్జన సక్రమంగా జరగకపోతే దీర్ఘకాలిక మలబద్ధకం వల్ల వాడికి వచ్చే జబ్బులు ఎన్నో ఉంటాయి. ఆరోగ్యమైన ఆస్తిని ఇద్దాం పిల్లలకి. ఈరోజు కార్యక్రమంలో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మల విసర్జనకు వెళ్తున్నారో లేదో గమనించండి. ఉదయాన్నే లేచి ఆ పిల్లలకి ముందు మారం చేస్తారు. ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్ళు తాగమంటే కొంచెం ఇబ్బంది పెడతారు, తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు. నీళ్ళు తాగలేకపోతే కొంచెం తేనె ఇవ్వండి. ఒక చిన్న ప్లేట్లో తేనె ఇచ్చి దానిని చప్పరిస్తూ నీళ్లు తాగమని చెప్పండి. చాలా మంచిది. తేనె ఆకలిని పెంచుతుంది, చక్కటి ఎనర్జీని ఇస్తుంది. ఇక విశ్రాంతి ధర్మంలో పిల్లలకి రోజుకి 8 గంటలు నిద్రపోవాలి. నిద్రలో గ్రోత్ హార్మోన్స్, థైరాయిడ్ నుంచి గ్రోత్ హార్మోన్స్ అధికంగా ఉత్పత్తి అవుతాయి. వాళ్ళని పూర్తిగా హాయిగా నిద్రపోవాలి. మీరు సీరియల్స్ 11 గంటల వరకు పెట్టి వాళ్ళకు కూడా చూపించారనుకోండి, నాశనం. పిల్లల ఎదుగుదల ఉండదు. నిద్రలేమి సమస్య ఉన్న పిల్లలు ఎదుగుదల ఉండదు. నిద్రలేమి సమస్య ఉన్న పిల్లలకి ఆకలి ఉండదు. తినకుండా ఎక్కడి నుంచి వస్తుంది? అలాగనే పిల్లల ఎదుగుదలకి
ముఖ్యమైన విషయం, మీరు రాత్రి 9 గంటలకల్లా టీవీ ఆపేయాలి. అయ్య బాబోయ్, ఈ టీవీ ఇప్పుడు ఆపేస్తారేమో. వినండి, రాత్రి 9 గంటలకల్లా పిల్లల్ని నిద్రపుంచాలి. ఉదయం 6 గంటలకి 5:30కి నిద్ర లేపాలి. స్కూల్కి వెళ్ళే ముందు నిద్ర లేపటం, హడావుడిగా రాత్రి 12 దాకా వాడు టీవీ విడిచిపెట్టడాన్ని అని గొప్పగా చెప్పుకోవటం, చాలా మీరు ఇస్తున్నది వాళ్ళకి ఆరోగ్యం అనారోగ్యం తెలుసుకోండి దయచేసి. ఉన్న విషయం ఇది. రాత్రి 9 గంటలకల్లా నిద్రపుచ్చాలి. నిద్రలోనే గ్రోత్ హార్మోన్స్ అధికంగా ఉత్పత్తి అవుతాయి. ఇంకొక విషయం, ఆహార ధర్మానికి వద్దాం. ఆహారంలో ఎముకలు బాగా పెరగాలంటే ఏం కావాలండి? కాల్షియం కావాలి. కాల్షియం అధికంగా అందిస్తున్నారు లేదా గమనించండి. పిల్లలకి కాల్షియం అధికంగా అందిస్తున్నారా లేదా? కాల్షియం ఎందులో ఉంది? పాలల్లో ఉంది. పాలు రాత్రి పడుకోబోయే ముందు పిల్లలకి ఇస్తున్నారా లేదా? ఉదయం లెగగానే మీరందరూ చేసే తప్పు ఒకటి గమనించుకోండి. కావాలంటే గమనించుకోండి, ఒక 10 రోజులు మీరు పరీక్ష చేసుకోండి. ఉదయం లేవగానే పాలు ఇస్తున్నారు, ఇక ఆ తర్వాత వాడిని టిఫిన్ చేయమన్నా, అల్పాహారం తీసుకోమన్నా, మధ్యాహ్నం భోజనం కూడా క్యారేజీలో విడిచిపెడుతుంటాడు. ఒక్క 10 నుంచి 15 రోజులు గమనించండి, ఒక్క 4 రోజులు గమనించండి. ఉదయము పాలు ఇవ్వద్దు. పాలని పచనం అంటే జీర్ణం చేసే శక్తి, ఈ జీర్ణాశయానికి భగవంతుడు రాత్రిపూట మాత్రమే ఇచ్చాడు మనకి. పసిపిల్లల్లో అయితే ఒక వయసు వచ్చిన తర్వాత రాత్రిపూటే పచనం చేసే శక్తి అంటే జీర్ణం చేసే శక్తి ఉంది, ఇది శాస్త్రం చెప్తుంది. అందుకనే రాత్రి పాలు ఉత్తమం. పిల్లలకి ఉదయాన్నే పాలు ఇవ్వడం మానేయండి. ఏదైనా ఫ్రూట్ జ్యూస్, వెజిటబుల్ జ్యూస్, కూరగాయలు, ఫలాల రసాలు ఇవ్వటం అలవాటు చేసుకొని చూడండి. ఆకలి 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 చక్కగా మీకు అల్పాహారం తీసుకుంటారు. మధ్యాహ్నానికి మంచి ఆకలేస్తుంది పిల్లవాడికి. ఆహారంలో అధికంగా కాల్షియం ఉండేటట్టు చూసుకోవాలి. పిల్లల ఎదుగుదలకు కావాల్సిన నియమాలు మాట్లాడుకుంటున్నాం మనం అంతా కూడా. కాల్షియం అధికంగా రాగుల్లో ఉంటుంది. ఉదయాన్నే సోడి జావ, సోళ్లతో జావ ఇవ్వండి. అలాగనే ఈ మధ్య రాగి బిస్కెట్స్ వస్తున్నాయి, పిల్లలు తినకపోతే రాగి బిస్కెట్స్ ఇవ్వండి. అలాగనే తల్లులు సోదరిమణులు ముఖ్యంగా గమనించుకోవాలి. ఆడపిల్లలకల్లా తల్లులు, ఆడపిల్లలకి నెలసరిలో కాల్షియం వెళ్ళిపోతూ ఉంటుంది. దానిని బ్యాలెన్స్ చేయకపోవటం వల్ల ఈ మధ్య తల్లులు సోదరిమణులు త్వరగా ఎముకల్లో బొల్లుతనం వచ్చేస్తుంది. కాల్షియాన్ని బ్యాలెన్స్ చేయాలి ఖచ్చితంగా. పూర్వం అయితే మనకి చిమ్నీ, నువ్వులతో చిమ్నీ చేసి పెట్టేవాళ్ళు పిల్లలకి, ఆడపిల్లలకి. ఇప్పుడు ఏం తింటలేదు, పిజ్జాలు, బర్గర్లు, సమోసాలు, బజ్జీలు, బోండాలు ఇవి తింటున్నాం. ఇంట్లో నువ్వుల అచ్చులు ఉంచండి, పిల్లలకి పెట్టండి, ఎంతో ఉత్తమం. ఐరన్ ఉంటుంది. బెల్లంతో చేసిన నువ్వుల అచ్చులు ఉంటాయి, లేదంటే మీరు తయారు చేయండి. నువ్వుల్లో అధికంగా కాల్షియం ఉంటుంది. అలాగనే సోళ్ళు అధికంగా వాడండి. రాత్రి పడుకోపోయేటప్పుడు పాలు ఇవ్వండి. ఇంకా కర్పూరం, అరటిపళ్ళు దేవుడికి పెట్టి పారేస్తున్నాం ఈ మధ్య ఎక్కువగా. గొప్పగా ఈ అమృతపాణి, చక్కెరకేళి, అంటే నేను తప్ప అంటలేదండి, డబ్బులు ఉంటే తినొచ్చు, నష్టం లేదు. అయితే వాటిలో పిండి పదార్థాలు, చక్కెర పదార్థాలు. కాల్షియం అధికంగా ఉన్నది కర్పూరం, అరటిపళ్ళు, పసుపు పచ్చవి చిన్న అరటిపళ్ళు. రాత్రి పడుకునేటప్పుడు పిల్లలకి 2 అరటిపళ్ళు ఇచ్చి పాలు ఇవ్వండి. అరటిపళ్ళని అధికంగా ఇవ్వండి. అలాగనే బ్లాక్ గ్రేప్ జ్యూస్, నల్ల ద్రాక్షలో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది. ఉదయాన్నే గ్రేప్ జ్యూస్ ఇవ్వండి. క్యారెట్ జ్యూస్ ఇస్తూ ఉండండి పిల్లలకి, విటమిన్ ఏ అధికంగా అందుతుంది. కంటికి అద్దాలు రావు, కంటి చూపు మందగించదు. ఏమంటే మీరు ఇచ్చే ఆస్తులు ఇవే, మీరు ఇచ్చిన ధనం ఎట్టుపోద్దో తెలియదు. ఈ రోజుల్లో పిల్లలు బాగా చక్కగా చదువుకొని బుద్ధిగా ఉద్యోగాలు చేసే పిల్లలు ఎవరు మీ ఆస్తుల కోసం చూడరు. అలాగనే పనికి మాలిన పిల్లలకి మీ ఆస్తులు ఉన్నా ఉండవు.
అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. మీరు ఇచ్చే ఆస్తి ఆరోగ్యాన్ని ఇవ్వండి, సంతోషం, సంపాదించడం తప్పులేదు. సరే, బ్లాక్ గ్రేప్ జ్యూస్, నల్ల ద్రాక్షని కడగాలి. వాటిపైన తెల్లగా పొర వేసుకొని ఉంటుంది కెమికల్. ఎలా కడగాలి? గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పు వేయండి, కళ్ళుప్పు వేయండి. కళ్ళుప్పు వేసి కొంచెం సేపు నానేస్తే ఆ పైన పొర అంతా పోతుంది. జ్యూస్ ఇవ్వండి, కాల్షియం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా తల్లులు, సోదరులు, ఆడపిల్లలకి పాలు తాగటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు పాలు అనగానే మొహం అదొకలా పెడతారు, కానీ వాళ్ళకి అలవాటు చేయండి. రాత్రిపూట ఖచ్చితంగా పాలు ఇవ్వండి, మీరు కూడా తీసుకోండి. అందరికీ ఒకటే ధర్మం. రాత్రిపూట పెరుగు మజ్జిగ మానివేసి సాయంత్రం రాత్రికి పాలు, లేదా పాలతో అన్నం, చక్కగా ఒక్క ముద్ద అన్నంలో పాలు వేసుకొని, చక్కటి పాలు వేసుకొని తీసుకోవటం కూడా పిల్లలకి మంచిదే. పిల్లలకి మాత్రం. పెద్దవాళ్ళు ఒక కప్పు పాలు తీసుకోండి. ఇక వ్యాయామ ధర్మంలోకి రావాలి. పిల్లలు ఖచ్చితంగా ఎదుగుదల, గ్రోత్ హార్మోన్స్ని రిలీజ్ చేసి థైరాయిడ్ మీద ఒత్తిడి చేస్తూ చేసే 4 ఆసనాలు మీకు ఇప్పుడు పరిచయం చేయడం జరుగుతుంది. అలాగనే తల్లులు, సోదరమణులు, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా ఈ ఆసనాల్ని చక్కగా చేయగలగాలి. సాధన చేయండి. ఇక పిల్లలకి నిద్ర, విశ్రాంతి, అలాగనే ఆహారం, నీటి ధర్మాల గురించి మాట్లాడుకుందాం. వ్యాయామం ఏం చేయాలో చూపిస్తాను మీకు. ముందుగా మనం అందరం కూడా చేస్తున్న పశ్చిమోత్తానాసనము ఒకటి, ఎదుగుదలకు కూడా ఉపయోగపడే ఆసనం. నెంబర్ 1 పశ్చిమోత్తానాసనం. మీరందరూ రోజు కూడా సాధన చేస్తున్నారు కదా, ఈ ఆసనం పిల్లల చేత కూడా బాగా చేయించండి. గమనించండి, చిన్న చిన్న పిల్లలకు కూడా ఎంతో ఫ్లెక్సిబుల్గా ఉండాల్సిన శరీరం, వాళ్ళకు కూడా ఈ బొటన వేళ్ళు అందకుండా ఉంటాయి మీ ఇళ్లలో. గమనించుకోండి. అందుతున్నాయా పిల్లలందరికీ? అందితే తల తీసుకెళ్ళి నెమ్మదిగా పశ్చిమోత్తానాసనం. ఒకటి పశ్చిమోత్తానాసనం, 2 సర్వాంగాసనం. ఎవరు చేయొద్దండి, చూడండి. వాళ్ళ రేపు చేయిస్తాను. ఎవ్వరు చేయొద్దు, చూస్తూ ఉండండి. చూడండి. సర్వాంగాసనం ముఖ్యంగా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. నాకు జ్ఞానం వచ్చేసరికి సగం హెయిర్ పోయిందిలేండి. నాకు జ్ఞానం వచ్చేసరికి కనీసం ఈ మాత్రం ఉన్నాయంటే నేను ఈ ఆసనాల్లోకి వచ్చిన తర్వాతే. మీరందరూ కూడా చిన్నపిల్లల చేత చక్కగా చేయించండి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చేయండి, ఎదుగుదలకు కావాల్సిన వాళ్ళు చేయండి. అలాగనే హెయిర్ ఫాల్ కంట్రోల్ కావాలనుకున్న వాళ్ళు కూడా సర్వాంగాసనం. ఎందుకంటే బ్లడ్ అంతా కూడా ఈ బ్రెయిన్లోకి వస్తుంది, ఈ తలలోకి వస్తుంది సర్వాంగాసనంలో. సర్వాంగాసనంలో నుంచి హలాసనం అని వెళ్తాం. చూడండి, ఎవ్వరు చేయొద్దు. ముందుగా వెల్లకిలా పడుకోవాలి. వెల్లకిలా పడుకోవాలి. 2 కాళ్ళు ఆకాశానికి చూస్తూ ఉండాలి. అందుకనే చూడమన్నాను, ఎవరు చేయొద్దు. చేస్తే ఏం చూడలేరు దయచేసి. 2 చేతుల్ని నేలకి ఒత్తిడి చేస్తూ ఒక్కసారిగా నెమ్మదిగా నడుమును పైకెత్తాలి. నడుము దగ్గర పట్టుకోవాలి. మీ చూపు బ్రొటన వేళ్ళ పైకి ఉండాలి, కాలి బ్రొటన వేళ్ళు. నడుము దగ్గర పట్టుకోవాలండి. నడుము కిందన పిరుదుల దగ్గర పట్టుకుంటే మీకు తప్పు వస్తుంది. నడుము కిందన పట్టుకోవాలి.
థైరాయిడ్ మీద బాగా ఒత్తిడి చేస్తుంది. ఆసన స్థితిలోకి వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకొని స్థిరంగా ఉండగలగాలి. నీ శక్తానుసారం నెమ్మదిగా కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళాలి. అరచేతులు రెండు నేలకి సపోర్ట్ చేయాలి. ఇది హలాసనం. థైరాయిడ్ మీద అధికంగా ఒత్తిడి చేస్తుంది. అద్భుతమైన ఆసనం. మరలా సర్వాంగాసనంలోకి వచ్చి నెమ్మదిగా కాళ్ళు చాచుకోవాలి. విశ్రాంతి. ఇప్పుడు మనం పశ్చిమోత్తానాసనం, తర్వాత సర్వాంగాసనం, హలాసనం చేసాం. ఇంకొకటి చక్రాసనం. ఇవాళ కేవలం చూడండి. చక్రాసనం. రెండు కాళ్ళు మడవాలి, రెండు చేతులు భుజాల కిందకి తీసుకువెళ్ళాలి, చేతి వేళ్ళు నడుం వైపుకు ఉండాలి. ఇలా పెట్టకూడదండి, భుజాల కిందకి. ముందుగా తలానించాలి, తర్వాత నెమ్మదిగా వర్తించి అలాగనే నెమ్మదిగా విశ్రాంతి, రిలాక్స్. లేచేటప్పుడు కుడి చేతిని సపోర్ట్ చేసుకొని లేచి కూర్చోవాలి. ఇక చివరిది 5వ ఆసనం ఉంది, తాడాసన్. తాడాసన్ అందరూ చూస్తూనే ఉండండి, చేయొద్దు ఎవరు. కాలి వేళ్ల మీద నిలబడి రెండు చేతుల్ని పైకి తీసుకొని లుకప్. తాడాసన్. తాడాసన్ తాడి చెట్లాగా ఎదగటం కోసం పిల్లలకి. ఓకే, శాంతి మంత్రం చెప్పి ముగిద్దాం. ఓం భోజౌ శాంతి, అంతరిక్షగం శాంతి, పృథివీ శాంతి, ఆపః శాంతి, ఔషధయః శాంతి, వనస్పతయః శాంతి, బ్రహ్మ శాంతి, విశ్వే దేవా శాంతి, సకలం శాంతి, శ్యామా శాంతి దేదిః. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. స్వస్తి. జై హింద్.